హాయ్ అండి. వెల్కమ్ టు హరి బుజ్జి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం గుంత పొంగనాలండి ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. నేనైతే ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ఆ ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకుంటున్నానండి. పోపు దినుసులు అంటే ఏం లేదండి, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఉద్దిపప్పు, కొద్దిగా శనగపప్పు అండి. ఇది బాగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నానండి. ఇదంతా ఒకసారి కలుపుకుంటున్నాను. నేనైతే ముందుగా 2 ఆనియన్స్ తీసుకొని నీట్గా శుభ్రంగా కడుక్కొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని 1 కప్పు వేసుకుంటున్నానండి. అలాగే 2 పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని వేసుకుంటున్నానండి. ఇదంతా కలుపుకుంటున్నానండి ఒకసారి. అలాగే ముందుగా నానబెట్టుకున్న కొద్దిగా శనగపప్పు వేసుకుంటున్నానండి. ఈ శనగపప్పు వేయటం వల్ల టేస్ట్ బాగుంటుందండి పొంగనాల్లో. మనం తినేటప్పుడు మధ్య మధ్యలో మన పంటికి ఈ శనగపప్పు తగులుతుందండి. అప్పుడు టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇదంతా కలుపుకోవాలండి బాగా. ఆనియన్స్ కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇదంతా కలుపుకున్నానండి బాగా. ఇప్పుడు ఆనియన్స్ కొద్దిగా వేగాయండి, కలర్ మారిపోయినాయి చూడండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని నేను ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల బియ్యం పిండి తీసుకుంటున్నానండి. అంటే ఇదే ఇడ్లీ పిండి అండి. ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ తీసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా అండి, ఆనియన్స్ వేసుకోవాలండి. అందులోపల నేను స్టవ్ వెలిగించుకొని పొంగనాల ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టుకున్నానండి. అలాగే ఈ పిండిలో మనకు టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుంటున్నానండి. ఆల్రెడీ కొద్దిగా ముందు వేసుకున్నాను కదండి. చూసుకొని ఒక టేస్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకుంటున్నానండి. అలాగే కొద్దిగా వంట సోడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి. ఈ విధంగా కలుపుకోవాలండి. అంటే అంత పలుచగా లేకుండా అంత గట్టిగా లేకుండా కలుపుకోవాలి. అప్పుడే మనకు పొంగనాలు బాగా వస్తాయండి. నేనైతే పొంగనాల ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి స్పూన్తో. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పొంగనాల పిండి వేసుకుంటున్నానండి. మధ్యలో ఉన్నట్టు అయితే భిన్న కాలుతాయండి. చుట్టూరు ఉన్నట్టు అయితే కొంచెం లేటుగా కాలుతాయి. నేనైతే స్టవ్ సిమ్లో పెట్టుకుంటున్నానండి. మూత పెట్టేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ అలా ఉంచితే అవి బాగా కాలుతాయండి. చూడండి బాగా కాలేయం. ఒక సైడ్ అయితే కాలేయండి, మరో సైడ్ కాల్చుకుందామండి. తిప్పుకుంటున్నాను, స్పూన్తో తిప్పుకుంటున్నానండి. నేనైతే ఈ పొంగనాల ప్యాన్కి స్టిక్ ఒకటి వస్తుందండి. ఆ స్టిక్తో అయినా తిప్పుకోవచ్చండి.
చూడండి బాగా కాలాయి కదండి ఒక పక్క. ఇప్పుడు రెండో పక్క కూడా తిప్పి కాల్చుకుంటున్నానండి. ఈ పొంగనాల్లోకి పల్లీ చట్నీ, అదేవిధంగా కారం, ఎర్రకారము, అదేవిధంగా టమోటో చట్నీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు కాలాయండి. నేనైతే హాట్ బాక్స్లోకి తీసుకుంటున్నానండి ఇవన్నీ. ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి పొంగనాలు. చేతకానోళ్ళు కూడా బాగా ఈజీగా చేసుకోవచ్చండి. చూడండి బాగా కాలింది, చూడండి లోపల బాగా ఉడికింది, కాలిపోతున్నాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా పొంగనాలు ట్రై చేయండి. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.